ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఏంటంటే ఒక 'బంధుక్' అనే ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ మీద చేశాను. బీజీఎం కూడా బాగుంటది అలా. ఒక డైలాగ్ బీజీఎంతో పాటు ఉంటది. ఓకే, మన డెమో వీడియో చూడండి ఇప్పుడైతే. ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. డెమో వీడియో చూసే ముందు మీకు ఏం చేస్తానంటే నేను ఒకటి హ్యాండ్ పిఎన్జీ, ఒకటి అది ఏమంటారు గుడ్డలా, నేనైతే తలవారు అంటున్నాను దాన్ని. ఓకే, మీరు ఏమంటారో చూడండి దాన్ని. తర్వాత ఒక బందూక్ ఇస్తాను A40 A7 అట్లా. కెమెరా అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా. ఓకే, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, సారీ. ఎవరైనా మా ఛానల్ కూడా కొత్త వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో డెమో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై అని అనుకోగానే ముందే చెప్తున్నాను, డెఫినెట్గా మీకు లేట్ అయినా సరే రిప్లై అయితే ఇస్తాను, నేను పక్కా ఇస్తాను. ఓకేనా, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను రిప్లై ఇస్తాను. గోపాల్ క్రియేషన్ రిప్లై చేయడానికి మాట లేదు, ఎక్కడ రాలేదు. కాబట్టి మీరు మెసేజ్ చేయండి, నేను ఇస్తాను. ఏంటంటే మీకోసమే కదా చేస్తున్నాను. వాడు మీకు రిప్లై అయిపోతే వేస్ట్ ఫ్రెండ్స్, నేను ముందు చెప్తున్నాను. అందుకే మీకోసం చెప్తున్నాను. మీరు నమ్మకం కోసం అంతే, మీ నమ్మకాన్ని కోల్పోలేదు అంతే. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు ఏంటంటే నేను XML ఫైల్ యూజ్ చేయండి. మీరు యూజ్ చేసి ఇవన్నీ ఏం బ్లర్ పోతాయి కాబట్టి ఇమేజెస్ నేను ఇమేజెస్ ఇస్తాను, మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఏంటంటే ఒక PNG తీసుకోండి ఫస్ట్. అయితే ఒకటి చెప్తాను నేను కొంచెం ఫ్రెండ్స్. శాంపుల్ ఇప్పుడు ఏంది హ్యాండ్ ఏం చేస్తారంటే మీరు కిందికి తెచ్చుకోవాలి, ఇట్లా కిందికి తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం. హ్యాండ్ అని చూసుకోరు మీరు. స్టార్టింగ్ ఒక కీఫ్యూమ్, ఎఫెక్ట్లోకి వెళ్ళి స్టార్టింగ్ ఒక కీఫ్యూమ్ కొంచెం జరిపి ఇంకొక కీఫ్యూమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కీఫ్యూమ్కి వచ్చి జెడ్ వాల్యూ ఉందా ఫ్రెండ్స్, మొత్తం జూమ్ చేసుకోరు ఇట్లా. ఎంత అంటే ఒక 4000, ఒక 5000 వేసుకోరు. లేకపోతే మీ ఇష్టం, మీరు ఎంత. నేనైతే ఒక 6500 పెడతాను, చూసుకోండి. అట్లా వచ్చేస్తుంది ఇట్లా. అది కొంచెం పెద్దగా ఉంది అనిపిస్తే కొంచెం ఇది పెద్దగా ఉంది కదా, కొంచెం తగ్గిస్తాం మనం. అడ్జస్ట్ చేసుకోండి ఇలా. కొంచెం ఫింగర్స్ అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఇవి వచ్చిందా, ఇట్లా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. ఒక్క నిమిషం. మీరు కొంచెం ర్యాండమ్ కెమెరా యూజ్ చేసి కాబట్టి కెమెరా ఏం కాదు. కొంచెం సారీ ఫ్రెండ్స్, ఒకటి చెప్పాను నేను. మోషన్ బ్లర్ అయితే టైప్ చేయండి మీరు. సారీ ఇది చెప్పడం అనుకునే. పై కింద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవాలి. మోషన్ బ్లర్ కొట్టేస్తే వచ్చేస్తుంది. జస్ట్ యాడ్ చేసి వదిలేసండి, వచ్చేస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అట్లనే PNG యాడ్ చేసుకోండి మీరు. PNG యాడ్ చేసుకున్నాక దీని కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే నేను రొటేట్ చేశాను అంతే. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఇవే కొంచెం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ముందు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కత్తిది జూమ్ అయితే తగ్గించుకోండి. ఒక జూమ్ ఎంత అంటే ఒక 200 పెట్టుకోండి ఫ్రెండ్స్, 210 అట్లా పెట్టుకోండి. ఇట్లా వచ్చేస్తుంది కదా. ఇది ఏం చేస్తారంటే సేమ్ ఇది స్టార్టింగ్ ఒక కీఫ్యూమ్, సేమ్ మళ్ళీ కొంచెం చెప్పి ఇంకొక కీఫ్యూమ్. ఇదేం చేస్తారంటే జెడ్ వాల్యూలోకి వెళ్ళి దీన్ని పెంచుకోండి. ఇట్లా పెంచుకున్నాక వచ్చేస్తుంది. ఇట్లా పెంచుకున్నాక ఏం చేస్తారంటే మళ్ళీ కీఫ్యూమ్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. రొటేట్లోకి వెళ్ళి ఒక కీఫ్యూమ్ యాడ్ చేసి ఎండింగ్ ఒక కీఫ్యూమ్ ఒకటి ఇది కట్ చేసేయండి. ఎండింగ్ ఒక కీఫ్యూమ్ పెట్టారు కదా. ఎండింగ్ కీఫ్యూమ్ ఏం చేస్తారంటే ఒక 10 ఇటైనా 10 అటైనా పెట్టుకోండి. 10 మైనస్ చేయండి, లేకపోతే ఒక 15 ఫ్రెండ్స్, లేకపోతే ఒక 20 చేయండి, బెటర్ ఉంటుంది మనకి. ఇట్లా వచ్చేస్తుంది అట్లా. AK-47 కూడా అంతే. AK-47 ఏంటంటే సైడ్కి వెళ్ళి నేను ఎఫెక్ట్ పెట్టా అంతే, అంతకు మించి ఏం లేదు. చూడండి, ఇది కూడా చూపిస్తాను. ఇవే ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ వీడియో అయినా పర్లేదు, కొంచెం జాగ్రత్త అయితే వేసుకోండి.
మీకోసం చెప్తున్నా కాబట్టి ఇది చాలా బాగుంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు AK47 ఏం చేస్తారంటే మీతో పాటు కట్ చేసేయండి, కిందికి తెచ్చుకోండి. సేమ్ అట్లనే కిందికి తెచ్చుకోండి. కొంచెం జూమ్ తగ్గించండి. ఇది కూడా కొంచెం మనకు తగ్గట్టు మీరు చూసుకోండి, లిరికల్ తగ్గట్టుగా ఇట్లా. ఓకేనా? లిరికల్ యాడ్ చేసి మళ్ళీ కీఫ్రేమ్ స్టార్టింగ్ ఒక కీఫ్రేమ్, కొంచెం జరిగిపోక కీఫ్రేమ్. లిరికల్ ఎక్కడ నుంచి వచ్చింది మీరు చూసుకోరి. లిరికల్ రైట్ సైడ్కి వెళ్ళి వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇట్లా లెఫ్ట్ జరిపేసండి, అయిపోతుంది. లెఫ్ట్ జరిపి మోషన్ బ్లర్ యాడ్ చేయాలి. దీన్ని కూడా చూపిస్తాను చూడండి. యాడ్ ఎఫ్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ ఇక్కడ ఉంది కదా, అది ఉంది. మీరు టైప్ చేస్తే వచ్చేసి ఉంటుంది, ఇట్లా వచ్చేస్తుంది, అయిపోయింది. అంతకుమించి తర్వాత ఏం చేస్తారంటే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతకుమించి ఏం లేదు. అంతేనా ఫ్రెండ్స్? మీకు అర్థం అయిపోయింది అనుకున్నాను. ఒక 2 ఫోటోస్ యాడ్ చేసింది. కూడా ఫోటోలోకి వెళ్ళి కరెక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళండి. మిడిల్లోకి వెళ్ళి ఇదైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఫొటోస్ యాడ్ చేసుకుంటే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫొటోస్ అయితే మీకు యాడ్ చేసుకుంటే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే అంతే చాలు, వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చేస్తానంటే మీకు మంచి కాలేజ్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. జై హింద్.